ఆ నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఆయనకు తిరుగులేదని అందరికీ తెలుసు. వైసీపీ వచ్చాక ఆ నాయకుడి ప్రభావం తగ్గడం ప్రారంభించింది. అయినా సరే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశారు. కానీ అధినేత ఆయన కలలపై నీళ్లు చల్లారు. అధికారంలోకి వచ్చినా ఏం చేయలేని పరిస్థితి ఆయనది. సీనియర్ నేత ఆయన కేడర్ పరిస్థితి ఏంటి ఈ స్టోరీలో చూసేద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో టీడీపీ బలం పుంజుకుంది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకుంది. ఏకంగా 14 నియోజకవర్గాల్లో 11 సీట్లను కైవసం చేసుకుంది. ఒక సీటును బీజేపీకి త్యాగం చేసి గెలిపించుకుంది. అయితే టీడీపీ త్యాగం చేసిన సీటు ఆదోని నియోజకవర్గం. ఆదోని నియోజకవర్గంలోని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన సీటును త్యాగం చేశారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథికి సపోర్ట్ చేశారు, గెలిపించుకున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఆదోనిలో ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి మధ్య విభేదాలు అనేక సందర్భాల్లో బయటపడ్డాయి. పలు సందర్భాల్లో బహిర్గతంగానే కార్యకర్తల చేత ఎమ్మెల్యే పైన విమర్శలు చేయించారు. ఆదోని నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు చంద్రబాబు దృష్టికి చేరింది. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పరచడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామానాయుడు ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తెలుగు తమ్ముళ్లకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాకుండా వేరే వారికి పదవులు ఇచ్చారు. దీనిపై మీనాక్షి నాయుడు అండ్ కో పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ పార్టీకి కంచుకోట ఆదోని. గతంలో టీడీపీ గెలుపొందిన స్థానాల్లో ఆదోనిలో అత్యధిక మెజారిటీ. కానీ గడిచిన ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఆదోనిలో బీజేపీకి టికెట్ కేటాయించడం జరిగింది. కానీ ఎలక్షన్ సమయంలో అంతా మనదే అని కూటమి పార్టీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అందరినీ కలుపుకుని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ రాను రాను పరిస్థితులు తెలుగు తమ్ముళ్లకు అనుకూలంగా లేకపోవడంతో మీనాక్షి నాయుడు వర్గం నిరాశతో ముందుకు సాగుతోంది. అధినేత చంద్రబాబు తమ నాయకుడు మీనాక్షి నాయుడుకు మంచి పదవి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. రోజులు గడుస్తున్నా నామినేట్ పదవులు కూడా చివరి దశలో ఉండడంతో ఏం జరుగుతుందో అని అయోమయంలో ఆదోని తెలుగు తమ్ముళ్లున్నారు. గత వైసీపీలో 5 ఏళ్లు హయాంలో టీడీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టింది. ఎన్నోసార్లు వేధించింది. అయినా భరించి పార్టీ కోసం తమ నాయకుడి కోసం నిలబడ్డారు. అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడని తెలుగు తమ్ముళ్లు. ఎప్పటికైనా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, న్యాయం జరుగుతుందని ఎదురు చూశారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకి ఎలాంటి పదవి దక్కకపోవడంతో నేతలు నిరాశతో ఉన్నారు. ఆదోని నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీనాక్షి నాయుడు పొత్తులో భాగంగా అధినేత ఆదేశాల మేరకు టికెట్ త్యాగం చేసి ఇక్కడ బీజేపీని గెలిపించుకున్నారు. కానీ అధినేత చంద్రబాబు సీటు త్యాగం చేసిన మీనాక్షి నాయుడుకు మొండిచేయి చూపించారని ఆదోని నాయకులు అనుకుంటున్నారు. నామినేటెడ్ పోస్ట్ లేదా ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఆ ఆశ నిరాశ అయ్యింది. ఉన్న నామినేటెడ్ పోస్టులన్నీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులకు పదవులు రాకపోయినా అధినేతపై నమ్మకంతో ఉన్నారట. మరి అధినేత చంద్రబాబు సీనియర్ నేత మీనాక్షి నాయుడుకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.